గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. మన ఛానల్కి ఎవరైతే కొత్తగా వస్తున్నారో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మనం ఏ అప్డేట్ చెప్పినా త్వరలోనే చెప్పేస్తాం అనమాట. మీరు నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకుంటే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది మన వీడియోస్ అయితే. ఇప్పుడైతే కల్కి మూవీ ట్రైలర్ అయితే వచ్చిందనమాట మన ప్రభాస్ గారిది నిన్న ఎస్టర్డే 7 PM అనమాట. చాలా బాగుంది ట్రైలర్ అయితే. ఇప్పుడు మనం ట్రైలర్ని బ్రేక్ డౌన్ చేయబోతున్నాము. బ్రేక్ డౌన్ చేసే ముందు మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టండి, ఓకేనా? ట్రైలర్ లో ఇంట్రడక్షన్ సీన్ లో ఒక డైలాగ్ అయితే ఉంటుంది అనమాట. చిన్న పిల్లగాడు ఏమంటాడు అంటే, ఈ ప్రపంచంలో ఒక నగరం మిగిలింది, అదే మన కాశీ నగరం అని చెప్పడం జరుగుతుంది. కాశీ అయితే 800 సంవత్సరాల క్రితానికి దానికి దీనికి చాలా తేడా ఉంది అనమాట. చూసాను, చాలా అంటే చాలా తేడా ఉంది అనమాట. ఆ డైలాగు ఒక చిన్న పిల్లగాడు చెప్పడం జరుగుతుంది. దాని తర్వాత ఇంకొక డైలాగ్ ఉంటుంది అనమాట. ఆ బాబు ఏమంటాడంటే, పైన నీళ్లుంటాయి అంట అని ఒక డైలాగ్ అయితే కొడతాడు అనమాట. దాని తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారు ఏమంటారంటే, భూమిని మొత్తం పీల్చేసుకుంటే అన్ని అక్కడే ఉంటాయి అని ఒక డైలాగ్ అయితే నెక్స్ట్ లెవెల్ కొడతాడు అనమాట. ఆ డైలాగ్ అయితే చాలా బాగుంటది. మనకు చాలా డౌట్స్ ఉన్నాయన్నమాట, బ్రహ్మానందం గారు ఉన్నారో లేదో అని. మీరైతే కంపల్సరీ ట్రైలర్ చూడండి, బ్రహ్మానందం గారు ఉంటారన్నమాట. చిన్న సీన్ లో ఉంటాడన్నమాట. హీరోయిన్ దీపిక పడుకునే హీరోయిన్ గురించి అయితే కొన్ని విషయాలు చెప్పాలన్నమాట. అంటే ఆమె ఒక సృష్టికర్తనే సృష్టించబోతున్నామని ఒక డైలాగ్ అయితే అశ్వత్థామ చెప్పడం జరుగుతుంది. కానీ కొంతమంది విలన్స్ ఏమంటారంటే, ఆ హీరోయిన్ మాకు అప్పగించాలని చెప్పడం జరుగుతుంది ప్రభాస్ కి. ప్రభాస్ ఆ అమ్మాయి కోసం వెళ్తుంటే మన అశ్వత్థామ ఉంటాడు కదా, అశ్వత్థామ మణి ఉంటదిగా, ఆ అశ్వత్థామ అయితే అడ్డుకుంటాడు. ప్రభాస్ తోటి పోటీ చేయడం జరుగుతుంది, అంటే యుద్ధమే జరుగుతుందని మనకు అక్కడ ట్రైలర్ లోనే చూపించడం జరిగింది. కావాలంటే మీరు వెళ్ళి ఒకసారి చూడండి. కల్కి అండ్ అంటే ప్రభాస్ మళ్ళా అశ్వత్థామ అయితే చాలా కుట్టుకుంటారు అనమాట. ఫైటింగ్ అయితే బీభత్సమైన ఫైటింగ్ అయితే జరగబోతుందని మనకు చూపించడం జరుగుతుంది ఇందులో అయితే. మన ప్రభాస్ ఒక డైలాగ్ కొడతాడు, మనం ఒక కళలోకి వచ్చేసినామని అంటాడు. అది ఏంటంటే ఒలింపిక్స్ కాంప్లెక్స్ అని, ఇది ఒక నేచర్ కనబడుతుందిగా మీకు, బ్యూటిఫుల్ నేచర్, దాన్ని కాంప్లెక్స్ అని చెప్పడం జరుగుతుంది. అది ఎంతవరకు నిజమో తెలియదు, సినిమా చూస్తేనే మనకు అర్థమవుతుంది. ఈ డైలాగ్ ఏం కొడతాడు అంటే ప్రభాస్, నేను వచ్చిందే అమ్మాయి కోసం, నేను ఒక్కడినే తీసుకెళ్తా అని అయితే డైలాగ్ కొడతాడు. కానీ అశ్వత్థామకి చాలా కోపం వస్తుంది కాబట్టి అశ్వత్థామ ఎవడొచ్చినా సరే అందరినీ కొట్టేసుకుంటూ వెళ్ళిపోతాడు అనమాట. ఆఖరికి వస్తే ప్రభాస్ ని కూడా కొట్టేస్తాడు అనమాట. అంత డేంజర్ అశ్వత్థామ అని మనకు అర్థమవుతుంది అనమాట. ఇందులో అయితే వాళ్ళు కొట్టుకునే విధానం కూడా వేరే లెవెల్ ఉందని చెప్పుకోవచ్చు. మీకు ఇక్కడ కనబడుతుంది, ఇక్కడ అశ్వత్థామ, ఇక్కడ సైడ్ ప్రభాస్ అనమాట. వీళ్ళిద్దరే పుట్టు కొట్లాడుకుంటారని మనకు తెలుస్తుంది. ఇక ఇంతే అనమాట బ్రేక్ డౌన్ అయితే. ఇంతవరకు అయితే నాకు నాని, విజయ్ దేవరకొండ, కమల్ హాసన్ గారు ఎవ్వరు కనిపించలేదు. రానా గారు కూడా ఇందులో కనిపించలేదు అనమాట. దుల్కర్ సల్మాన్ కూడా అసలు ఎవ్వరు కూడా కనిపించలేదు. వన్ అండ్ ఓన్లీ రాజేంద్ర ప్రసాద్ అండ్ ప్రభాస్ గారు మాత్రమే ఇందులో కనిపించడం జరిగింది. ఇంకా ఎవ్వరు లేదని నాకైతే అర్థమైంది అనమాట. ఈ విలన్స్ అయితే వేరే వేరే పెద్ద పెద్ద విలన్స్ అయి ఉన్నారని చెప్పుకోవచ్చు. అమితాబ్ బచ్చన్ గారు కూడా నెక్స్ట్ లెవెల్ ప్లాన్ చేశాడని మనకు అర్థమవుతుంది. ఆ నాగార్జున డైరెక్టర్ గారైతే చాలా అంటే చాలా ప్లానింగ్ చేసి మూవీని అయితే డెడికేషన్ తో తీయడం జరిగింది. బడ్జెట్ కూడా బీభత్సమైన బడ్జెట్ అని చెప్పుకోవచ్చు. దాదాపు 700 కోట్లు బడ్జెట్ అన్నమాట ఈ మూవీ బడ్జెట్ అయితే. కానీ ఒక రేంజ్ లో ప్రమోషన్స్ ఉంటే కూడా చాలా బాగుంటది. ఇప్పటి నుంచి అయినా ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తే అప్పటికి సినిమా చూస్తే వన్ డే కలెక్షన్స్ అయినా 200 క్రోర్స్ అంటే 200 కోట్లు కలెక్ట్ చేసినా మనకు ఏం ఫరక్ పడదు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 200 కోట్లు కలెక్ట్ చేస్తే మూవీకి మంచిగా కలెక్షన్స్ అయితే రావటం జరుగుతుంది అనమాట. ఇంతే బ్రేక్ డౌన్. మీరు ఏమనుకుంటున్నారు, మీరు కూడా వెయిట్ చేస్తున్నారు లేదా కామెంట్ చేయండి సినిమా కోసం అయితే. ఒకనా లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, ప్లీజ్ డూ షేర్.